ఈరోజు తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చైర్మన్ అయిన మన బాలరాజ్ అన్న గారు, అదే కమిటీ బృందం, నా పేరు దామోదర్ గారు, ఈ పొలిటికల్ ఫ్రంట్ జిహెచ్ఎంసి అధ్యక్షులు. నేను ఈ యొక్క 42% మీద ఈ యొక్క పోరాటం జరుగుతున్నప్పటికీ కూడా అది అమలు చేయకముందే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించి జరగడం జరుగుతుంది. ఈ యొక్క ఫస్ట్ విడత, సెకండ్ విడత అయిపోయింది, మూడో విడత రేపు రాబోతుంది. అయినా కూడా ఈ యొక్క బీసీ ఏదైతే ఉందో 40% ఇచ్చిన, ఈ యొక్క పైన కూడా ఇచ్చిన 17%లో కూడా ఏకతాటిగా మరి బీసీ అభ్యర్థులను ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపించడం జరుగుతుంది. ఈ యొక్క జనరల్లో కూడా ఏదైతే ఉందో ఆ జనరల్ అయినప్పటికీ కూడా మరి బీసీలను గెలుపుకు మరి ఓటు వినియోగించుకొని బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో ఏదైతే ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈరోజు మనకు వచ్చిన చట్టసభల్లో ఏదైతే అమలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చినందుకు ఇక్కడ అభ్యర్థులకు మరియు ఓటేసి గెలిపించిన ప్రజలకు కూడా మా యొక్క పొలిటికల్ ఫ్రంట్ తరఫున అభివందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. తెలంగాణ పోరాటంలో ఏ విధంగా రాష్ట్రం కొరకు పోరాటం చేసినామో ఇప్పుడు కూడా 42% ఏదైతే వచ్చిందో ఇప్పుడే మన అందరికి కూడా సమయం వచ్చింది, ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేపు వచ్చే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎలక్షన్లు కూడా డిక్లేర్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి రేపు వచ్చిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ మన బీసీ బిడ్డలు కంపల్సరీగా మన యొక్క జనరల్ గా ఇచ్చిన దాంట్లో పోటీ పడి ఆల్రెడీ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లో వాళ్ళ వంతు సహకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే జనరల్ రేపు మూడో విడత, తర్వాత 4వ విడత ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకొని మన బీసీ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క మా పొలిటికల్ ఫ్రంట్ ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు వారికి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.